నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెసెంట్ అఘోరి అలాగే వర్షిని కేసు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కేసులోని ముఖ్యంగా ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కువ శాతం వాదిస్తుంది ఏంటి, తనకి వశీకరణ జరిగింది లేకపోతే మందు పెట్టారు, అంటే పసర మందులు పెట్టారు అని చెప్పైతే వాదన వినిపిస్తుంది. మరి ఇప్పుడు మనం 2025లో ఉన్నాము. నిజంగా ఈ వశీకరణ, హిప్నోటిజము లేకపోతే ఈ మందు పెట్టడం, పసర మందులు ఇవన్నీ కూడా ఉన్నాయా? నిజంగా మనుషులపైన ఇవి ప్రభావం చూపిస్తాయా? రైట్, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మంత్రతంత్ర పండితులు సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ముందుగా వెల్కమ్ టు అవర్ స్టూడియో. రైట్, అసలు చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారండి ఈరోజు. కొంతమంది వశీకరణ చేశారంటారు, మరి కొంతమంది లేదు అఘోరికి వశీకరణ చేయడం ఇటువంటి విద్యలేమి రావు, పసరమందు పూసాడు అని చెప్తూ ఉంటారు. మీ వరకు అసలు నిజానికి వశీకరణ ఇలాంటివన్నీ ఉన్నాయంటారా? ఖచ్చితంగా లేవని చెప్పలేమండి. మనకి ప్రకృతిలో ఏదైతే సాధ్యపూర్వకంగా ఉన్నాయో, మంచి చెడు ఏదైతే ఉందో, ఖచ్చితంగా వశీకరణ, చేతబడి, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, అలానే మందు పెట్టడం, మందు కక్కించడం ఇలాంటివన్నీ సహజంగా ఉన్నాయండి. ఎందుకు అంటే మనకి సమాజంలో గాలి నీరు, అలానే మనకి గాలి నీరుతో పాటు నిప్పు ఇవన్నీ ఎలా ఉన్నాయో, ప్రకృతి వైపరీతి ఈ పంచభూతాలు ఎలా ఉన్నాయో, ఈ పంచభూతాలు ఉండేంతవరకు కూడా ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయత్రి మంత్రం ఉంటుంది. అది మామూలుగా గాయత్రి మంత్రం చదివితే మంత్రం అవుతుంది, వెనక నుంచి చదివితే తంత్రం అవుతుంది. మంచి ఉన్నంత వరకు చెడు ఉంటుంది, కానీ మనం తీసుకునేటువంటి విధి విధానాలను బట్టి అది మంచి చెడు అనేది మనం దాన్ని పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. ఈ రోజులు దానికి పెట్టేది అంటే ఖచ్చితంగా లేవు అనేది చెప్పలేం. ఇంకోటి, మనకి మాధ్యమాల ద్వారా కావచ్చు, కొన్ని ఫోన్లు యాప్స్ ద్వారా కావచ్చు, పబ్లిసిటీ కూడా ఆ దేవుని దేవల్ల ఎక్కువ అవుతుంది జనానికి. ఈజీ మనీకి అలవాటు పడటం కానివ్వండి, ఇవన్నీ కూడా సమాజంలో పేరెంట్స్కి పిల్లల మీద దృష్టి లేకపోవటం, పిల్లలు మాట వినకపోవటం, ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఇవ్వటం, మన పిల్లలు తప్పు చేయాలి అనుకోవటం, ఇవన్నీ కూడా ఒకటి తప్పు కాదండి. ఇందులో చాలా రకాలైనటువంటి తప్పులు ఉన్నాయి. అవన్నీ కూడా ఇలాంటి అఘోరిని అని పేరు పెట్టిన వాళ్ళకే కాదు, ఇలాంటివి చాలామంది అఘోరిని అలాగా అవతారధారలో ఉంది కాబట్టి మనం వాళ్ళని తప్పు పడుతున్నాం. ఆవిడానాలా వాడానాలా తప్పు తెలియదు, కానీ వాళ్ళని తప్పు పడుతున్నాం. అలాంటి అఘోరిని కన్నా ఘోరమైనటువంటి వాళ్ళు మన సమాజంలో మన పక్కనే ఉంటున్నారు. ఒక ఇండస్ట్రీ అనో, ఒక ఫీల్డ్ అనో, లేకపోతే రియల్ ఎస్టేట్ అనో, లేకపోతే ఇంకోటి కాదండి. ప్రతి దాంట్లో, ప్రతి వర్గంలో, ప్రతి వర్ణంలో, ప్రతి పనిలో ఇలాంటి వారు ఉన్నారు. ఖచ్చితంగా మూర్ఖులు ఉన్నారు, మూర్ఖత్తులు ఉన్నారు, శాడిస్టులు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు. పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టి, పిల్లలు తనంత అయినప్పటికీ కూడా ఆడపిల్లల మీద వ్యామోహంతో ఇలాంటి చేయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. డబ్బు ఎక్కువయ్యి చేయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీని, కుటుంబాలని విడదీసి తీసుకెళ్ళిపోయి మర్డర్లు చేయడం, ఆడపిల్లల్ని తీసుకెళ్ళిపోయి అమ్మేయటం, ఇలాంటివి చేసి హిప్నటిజాలు చేసి. ఒకప్పుడు ఒక అమ్మాయి మీద ఇష్టం ఉంది అంటే ప్రేమించేందుకు ఎమ్మడబడేవాళ్ళు, ఎంటబడేవాళ్ళు. లేదా ఒక అబ్బాయి మీద ఇష్టం ఉందంటే ఆ ఇష్టాన్ని వాళ్ళ మనస్ఫూర్తిగా తెలపడానికి ప్రయత్నం చేసేవారు, లేకుంటే వదిలేసేవారు. ఏదైనా అప్పటికి ఉన్నాయి, చేతబళ్ళు, హిప్నటిజాలు ఉన్నాయి. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా డబ్బున్నవారు భయం, ముందు ఒక గురువు దగ్గరికి, అఘోర దగ్గరికి ఇలా వెళ్ళి చేయించాలంటే భయం. అప్పట్లో ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో మొండి మూర్ఖంగా ఉన్నవారు డబ్బులు పెట్టి చేయించేవారు. ఈ రోజుల్లో ఏమైందంటే అంతా ఆన్లైన్, డబ్బులు వేస్తే చేయించేస్తారు. ఇది ఎలా ఉండిద్దంటే, గురువు గారి పరిధి కూడా ఎలా ఉండిద్దంటే, అసలు ఎలా బలవుతున్నారనే దానికి ఎలా ఉంటుందంటే, ఈ అఘోరిని పక్కన పెడదాం కాసేపు, జనాలు ఎలా బలవుతున్నారో చూద్దాం. అఘోరిని అనేది ఆడపిల్లల్ని ఈ రకంగా చేసి తీసుకెళ్ళింది కాబట్టి మనం అనుమానిస్తున్నాము, మనం ఆమె మీద మనం నిందలేస్తున్నాము. ఈ అఘోరినికి అసలు ఏమొచ్చు? అసలు ముందు మనం అనుకోవాల్సింది అఘోరినికి ఏమొచ్చు, ఏం చేస్తుంది ఆవిడ? ఈ అఘోరిని అందరికీ మాధ్యమాల ద్వారా అఘోరిని ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. బెల్లంపల్లి శ్రీనివాసు అలియాస్ అఘోరిని. అఘోరు కాదు, ఆయన అఘోరిని కూడా కాదు. వారు చేసేటువంటి విద్య ప్రకారంగా వారు నిర్మించుకునేటువంటి పేరు అది. ఇప్పుడు మేమున్నామండి, గురువు గారు అని పిలుస్తారు. అలానే ఒక ఐరన్ చేసేవారు ఉంటే ఇస్త్రీ చేసేతనని పిలుస్తారు, డ్రైవ్ చేసేవారిని డ్రైవర్ అని పిలుస్తారు. అలానే వీరు వారికి సృష్టించినటువంటి పేరు అఘోరిని, అఘోరి అని. సాధువులు ఉంటారు, నాగసాధువులు ఉంటారు, ఇలాగా చాలా రకాల గురువులు ఉంటారు, అలానే పీఠాధిపతులు ఉంటారు. ఇలా వారు సృష్టించినటువంటి పేరు. ఆలయాల్లో ఉంటే పండితులు వారు అంటారు, పంతులు వారు అంటారు, చర్చిలో ఉంటే ఫాస్టర్ అంటారు. అలానే వారు సృష్టించుకొని పెట్టుకున్నటువంటి పేరు మాత్రమే. కాకి డ్రెస్ ఉంటే పోలీస్, నల్లది ఉంటే లాయరు, వైట్ ఉంటే కోర్టు, అంతే. సాధన చేయడం కానీ లేకపోతే 14 ఏళ్ళు నేను ఇట్లా
హిమాలయాల్లో ఉన్నానని కానీ సాధన చేశాను ఇదంతా అబద్ధమే. 14 ఏళ్ళు చేయడానికి ఆయన రాజ్యాన్ని పాలించిన రాముడా లేకపోతే ఇంకేమైనా అన్నా? 14 ఏళ్ళు వాళ్ళు ఏమన్నా రాములా అండి? శ్రీరామచంద్రమూర్తి ఆయన ఏమన్నా? లేకపోతేనో పాండవుల వనవాసానికి వెళ్తాను వాళ్ళతో కూడా పోల్చడం మంచిది కాదులేమో. మంచిదంటే చెప్పాలి ఈ సందర్భంగాను. ఇప్పుడు మంచి చెడుకి వచ్చి మాట్లాడుకున్నాం కాబట్టి రాజ్యం ఎలా ఉంది, వాళ్ళు ఎలా కష్టపడితే మనం ఈ రోజు ఇలా ఉన్నాము, మనం ఇలాంటి వాళ్ళకి బలవకుండా ఉండేదానికి ఖచ్చితంగా గుర్తు చేయాలి ఈ సందర్భంగాను. అయితే ఈ అఘోరిని ఎవరైతే మనం ఏం పిలవాలో కూడా దరిద్రం మనకి. మన నోటి నుంచి ఆడిని ఆ శ్రీనివాస అనాలా, అఘోరిని అనాలా, ఏమనాలో కూడా తెలియదు. వాడికి పైత్యం పెరిగేసి మైండ్ దొబ్బి ఆయన ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళి ఏదో ఒక ఎవరో గురువుగారితో కనిపిస్తే అక్కడ నేర్చుకునే విద్యలు ఏంటంటే ఎదుటి వాళ్ళని ఆకర్షవంతుని చేయడం. ఓకే, ఒకటి. రెండోది ఎదుటి వాళ్ళని హిప్నాటిజం చేయటం. ఇవన్నీ కూడా మనకు ఊళ్ళల్లో కాటి పాపలని ఉంటారు. ఈ వీర ముస్లు, కాటి పాపలు, మైలేరులు వీళ్ళు ఉంటారు. వాళ్ళకి అట్లా పెట్టుకున్న పేర్లే బుడబొక్కలు వాళ్ళు ఇలా చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అంటే కనికట్టు అంటే నేను పర్టికులర్ కులాన్ని చెప్పట్లా, అంటే అలాంటి వారు ఒకప్పుడు ఉండేవారు, ఈ రోజుల్లో కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ హిప్నటైజ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ అన్ని నేర్చుకుంటున్నారు, ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఒక మనిషికి మీరు హిప్నటైజ్ చేయాలనుకుంటే ఒక 50,000 రూపాయలు అనుకుందాం సుమారుగా. మీరు నేర్చుకోవడానికి ఓ 1,00,000 రూపాయలు నేర్పుతా అంటే ఖచ్చితంగా మీరు నేర్చుకొని ఇప్పుడు ఒక మనిషికి చేయించినప్పుడు మీరు నేర్చుకున్నారంటే మీరు రోజుకొకరు చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కువ అయింది. ఎందుకంటే దాని గురించి చెప్తా. ఇప్పుడు బ్యూటిషియన్ కోర్స్ ఉంటుంది, ఎగ్జాంపుల్గా టైలరింగ్ జాబ్స్ ఉంటాయి. అవి ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే ప్రత్యేకంగా వెళ్ళి కుట్టించుకునే వాళ్ళు తక్కువైపోయినారు. ఎందుకు? కాస్ట్ ఎక్కువైపోతుంది. ఆన్లైన్ లో చూసుకొని నేర్చుకుంటున్నారు. లేదు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు బ్యూటిషియన్ కోర్స్, టైలరింగ్ నేర్పబడును. ఇన్స్టిట్యూట్లు ఏమవుతుందంటే వాళ్ళు ఒక మనిషి వచ్చినందుకు ఒక 4,000-5,000 బ్లౌజ్కి అయితే ఒకసారి నేర్చుకున్నందుకు 1,50,000 రూపాయలు తీసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే వీళ్ళు కూడా నేర్పుతారు, మాస్టర్ అవుతారు. లేకపోతే వీళ్ళు ఇంట్లో కుట్టించుకోవడానికైనా సరిపోతుంది. 1,00,000 రూపాయలు ఒకసారి పోయినా జీవితకాలం వీళ్ళు టీచ్ చేసుకోవచ్చు. జీవితకాలం వీళ్ళ ముఖాలకి మేకప్ వేసుకోవచ్చు. సో అలానే చాలా మంది గురువుల దగ్గర డబ్బులు ఇచ్చి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు. కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళే, బ్లాక్ వస్త్రాలు, వైట్ వస్త్రాలు ధరాయించిన వాళ్ళే ఆలయాల్లో, చర్చిల్లో, మందిరాల్లో పూజించేవారే కాదు. బయట ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా హిప్నటైజ్ చేసేటువంటి స్థాయికి వచ్చేసారు. ఈ హిప్నోటిజం అన్నది ఒక మనిషి పైన చూపించినప్పుడు ఎన్ని రోజులు ఆ ప్రభావం ఉంటుంది ఒక మనిషికి హిప్నోటిజం అన్నది? మళ్ళీ ఆ ప్రాణం ఉన్నంత వరకు ఉంటుంది. ఒకటి చేసే విధానాలు బట్టి. లేదు వీరు ఎక్కడైనా తెలుసుకొని తీపిచ్చుకున్నారు అంటే కనుక అక్కడ వరకు ఉంటుంది, అప్పటి వరకు ఉంటుంది. లేదా చేసిన మనిషి దూరం అయినప్పుడు కొంతగా తగ్గుతుంది. ఇందులో 2-3 ఆప్షన్స్ అనమాట. లేదంటే ప్రాణాలను తీసుకోవడానికి సిద్ధపడతారు చేయించబడిన వాళ్ళు. అంటే ఆ వ్యక్తి లేకపోతే నేను ఉండలేను అన్నంత. ఇంకేం అర్థం కాదు. పిల్లలు ఉన్నారా, భర్త ఉన్నారా, లేదా పెళ్లి ఇటైతే భార్య ఉందా, పిల్లలు ఉన్నారా, తల్లిదండ్రులు ఉన్నారా, అన్నలు ఉన్నారా, తమ్ముళ్ళు ఉన్నారా, అసలు నా జీవితం ఏమవుతుంది ఏమీ తెలియదు. వాడే కావాలి లేదా ఆమె కావాలి, ఇలానే ఉంటుంది. ఇలాగా కొన్ని లక్షల ఫ్యామిలీస్ రోడ్ల మీద పడ్డాయండి. ఒకటి హిప్నటైజ్ చేశారు అని చెప్పి ఒక వ్యక్తిలోని మనం ఎలాగా గుర్తించవచ్చు? అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే వీళ్ళకి ఆ అవలక్షణాలు మారిపోవటం, రోజు ఉండేటువంటి పద్ధతి కాకుండా వేరే పద్ధతికి వచ్చేస్తారు. అది ఎలా అంటే అరవటం, దగ్గర అవ్వలేకపోవటం, భర్తకి భార్య, భార్యకి భర్త దూరం పెట్టడం, పిల్లల్ని పట్టించుకోకపోవటం, ఎన్నన్నా చెప్పండి మళ్ళీ నేను అక్కడికే వెళ్తా, అదే పని చేస్తా అని చెప్పడం. ఎప్పుడు కూడా ఈ రోజుల ప్రకారంగా అయితే ఫోన్లో కమ్యూనికేషన్స్. ఇంకొక విషయం ఏంటంటే వన్ సైడ్ హెడేక్ వస్తుంది, అన్నం తినలేరు. ఇవన్నీ కూడా వాళ్ళకి సిమ్టమ్స్. అన్నం తినకపోవడం, వన్ సైడ్ హెడేక్ రావడం, ఫేస్ అంతా కూడా ఒక రకమైనటువంటి రఫ్ రావడం. గురువులకి అయితే మాత్రం అంటే గురువులకి ఎలా కనిపిస్తారంటే వారు ఒక దెయ్యం రూపంలో కనిపిస్తారు. అంటే హిప్నటైజ్ అయిన వాళ్ళు ఒక దెయ్యం రూపంలో ఎక్కడున్న వాయిస్ని బట్టి కూడా చెప్పేయచ్చు ఇవరికి హిప్నటిజం అయింది అని. ఆ వాయిస్ కానీ ఆ చేతి వాటం కానీ ఇలా పట్టుకుంటే ముద్రలు పడతాయి చేతికి. ఆ హిప్నటిజం చేయించి పడిన వారు మంచి వాళ్ళకి మామూలుగా ఉండేవారికి కొడితే మొత్తం పొంగిపోద్ది. ఆ టైప్లో ఉంటారు. కానీ వాళ్ళ దగ్గర ఓపిక ఉండదు, లోపల ఉన్నటువంటి శక్తి.
వాళ్ళు ఎలా చేస్తారంటే చేసేటటువంటి విధానాలు ఉంటాయి. మళ్ళీ ఒక బొమ్మని తయారు చేసి ఆ బొమ్మకి వారు వశీకరణ చేసి పంపిస్తారు, సూదులతో చేసి పంపిస్తారు. పిండి గోధుమ పిండితోనే, గోధుమ పిండి వారు చేసేది కూడా మళ్ళీ ఏముండదు, మనం వాడుకునే వస్తువులే. గోధుమ పిండితో ఏం చేస్తాం, మనం రొట్టెలు తింటాం కదా, గురువులు చేసేది కూడా గోధుమ పిండితోనే. ఇప్పుడు నేను ఇందా ఫస్ట్ చెప్పాను చూసారా, గాయత్రి మంత్రం సేమ్ గోధుమ పిండి. వీరు వాడేది గోధుమ పిండి, ముగ్గు, పసుపు, వీరు వాడేది కుంకుమ. అలానే మేక కానీ కోడి కానీ బ్లడ్ నల్లది కావాలి, నల్ల కోడి బ్లడ్, లేదంటే కనుక పావురం బ్లడ్ వీళ్ళు వాడతారు, లేదా పాము ఉంటుంది పాము బ్లడ్, ఇవి వాడతారు వారు. అలానే బియ్యం పిండి కూడా వాడతారు వారు. వీటితోనే హిప్నాటిజం అవుతుంది, వీటితోనే చేస్తారు. మరొక హిప్నాటిజం ఉన్నది, అది చేతబడి కింద వెళ్తుంది. దాన్ని ఏం చేస్తారంటే ఎదురు పుల్లలు, గరిక, అలానే గంధం, చున్నం, బ్లడ్. ఆ మధ్యకాలంలోని అఘోరి కొన్ని పూజలు చేసింది. ఇటు శ్మశానంలోని కొన్ని ముగ్గులు వేయడం కావచ్చు, శ్మశానంలో కూర్చొని బూడిద పైనుంచి వేసుకొని కొన్ని పూజలు చేసింది. అవి వీటికి సంబంధించిన పూజలే అనుకోవచ్చు, ఎందుకంటే మీరు చెప్తూ ఉంటే అది గుర్తొస్తుంది అనమాట, అంటే చేసే పూజలు. అది కూడా చెప్తా. శ్మశానంలో చేసేవి బాగల్ముఖి, భానుమతి విద్యలని ఉంటాయి శ్మశానంలో. ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కూడా శ్మశానంలో కూడా చేయొచ్చు, ఈ వస్తువులే కావాలి. కాలభైరవుడి దగ్గర కూడా చేయొచ్చు, ఈ వస్తువులే కావాలి. అక్కడ ఏమవుతుందంటే శ్మశానంలో బాగల్ముఖి, భానుమతి అని 2 విద్యలు ఉంటాయి. ఈ 2 విద్యలకి శ్మశానంలో చేసేదానికి వాళ్ళకి త్వరగా వస్తుంది. గ్రహణాల సమయంలో, అమావాస్య గడియల్లో, పౌర్ణమి గడియల్లో శ్మశానంలో కూర్చొని చేయడం ద్వారా వారికి ఆ భానుమతి అనేది వారికి వశమవుతుంది. త్వరగా ఎవరు కావాలనుకుంటే వారిని వారి వశం చేస్తుంది. అలాగ చేసినటువంటి ఎవరి మీద చేయిస్తే కనుక అలాంటి భానుమతి విద్యలతో పాటు ఎవరికైనా వశపరుచుకుంటే ఖచ్చితంగా వారి ప్రాణం తీస్తుంది. వారు లేకపోతే మరణానికైనా సిద్ధపడతారు, వారు మగవారైనా ఆడవారైనా. ఇప్పటి వరకు మీరు అంటే మనం స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నాం కదా వర్షిని సంబంధించి, రైట్? అయితే లైవ్లోకి ఒకసారి శివరుద్ర గారు వచ్చారు, మనం టాపిక్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము. రుద్ర గారు, ఇవాళ మనతో పాటు స్టూడియోలోని మంత్రతంత్ర పండితులు సురేష్ బాబు గారు కూడా ఉన్నారనమాట. మిత్రుడు మంచి అవగాహనతో మాట్లాడాడు. ఈ మధ్య కాలంలో అందరూ బుడుబుక్కలోనే వచ్చినట్టుగా ఉంది అంటూ, అలాంటి అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడడం కూడా మాకు కొంచెం అనుభవం ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఎంతసేపు శివరుద్ర సాధ్వి వశీకరణ గురించి, చేతబడి గురించి, యంత్ర మంత్రాల గురించి మాట్లాడుతూనే ఉన్నప్పుడు ఈ మిత్రుడు కొంచెం నాలెడ్జ్ తో మాట్లాడారు. బగలాముఖి శ్మశానంలో అనేది నిజమైనదే, ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు శ్రీనివాస్ విషయంలో అంత పెద్ద పెద్ద అసలు అవసరమే లేదు. మీరు అన్నట్టుగా శ్రీనివాస్ అంటే నేను లైవ్ లోకి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. శ్రీనివాస్ ఒకవేళ వింటే ఆయన గారికి చెప్తూ ఉన్నాము, వాడు వీడు అని ఏదో మాట్లాడుతున్నాడు ఇందాక. గాలిలో ప్రయాణం చేస్తూ కారులో నుంచి వీడియోలు ఆడియోలు రిలీజ్ చేయడం కాదు. ఒక అమ్మాయి ముందుకు వచ్చినప్పుడు బాధ్యతాయుతముగా ధర్మశాస్త్రం ప్రకారంగా కలిసి ముఖాముఖి ఉన్నప్పుడు వాడు వీడు అన్న మాటకి అర్థం ఖచ్చితంగా చెప్పాలి. నోరున్నది కదా చేసి మనిషి ముందు లేకుండా వాగడం అలవాటు అయిపోయి ఆ రాజేష్ నాథ్ అఘోరి దగ్గర ఈపంతా విమానం మూతం మోగించుకొని వచ్చాడు, ఈపంతా పగిలిపోయింది అక్కడ. ఆ తర్వాత వేరే వాళ్ళు కొట్టారు. ఎక్కడ కొట్టినా ఏం కొట్టినా కూడా ఈయన గారికి మాటల్లో గురువులు, సాధువులు, సాధకులకి అధర్మానికి ఎంత శక్తి ఉంటే ధర్మం వైపు తిరుగుతున్న సాధు సంతులందరూ ఏం మాట్లాడాలి? ఆ అమ్మాయి అంతలా ఆ అమ్మాయి నాకు కమ్యూనికేషన్ ఇచ్చి ఈ రోజు వచ్చి రుజువులు పెట్టింది. రుజువులు పెట్టిన దాన్ని చూపించడం ధర్మమైనది. మీరు కూడా మీడియా ముఖంగా ఏ స్త్రీ కూడా వచ్చి నన్ను ఇలా చేశాడు అని చెప్పదు. శ్రీనివాస్ నీకే చెప్తున్నాను, ఒక వేశ్య కూడా నేను వేశ్య అని చెప్పదు. బాగా గుర్తుపెట్టుకో. ఒక ఆడబిడ్డ బయటికి వచ్చింది అని అంటే పరమాత్ముడు పంపిన అణువు. నీ పతనం ఇది. నువ్వు చాలా తక్కువ అంచనేసి మాట్లాడుతున్నావు కదా, చాలా తప్పు. 10 లక్షలు యోని పూజ చేసుకుంటావు అని కేసు నమోదైందంట అక్కడ మంగళగిరిలో. నువ్వు ఏ యోని పూజ చేస్తావో నీకు ఒక విలువ ఏందనేది మీకు చెప్పాల్సిన అవసరం ఇది. కాబట్టి ఏంటంటే శ్రీనివాస్ కి చెప్తున్నాను, ఫోన్లలో నువ్వు మాట్లాడే మాటలకి విలువ ఎప్పటికీ రాదు. నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది. అందరితో మాట్లాడినట్టుగా సాధు సంతులతో మాట్లాడడం తప్పు. నువ్వు చేసిన పొరపాటే అది. నువ్వు ఒక సాధువుగా, ఒక సాధకుడువా, ఒక అఘోరివా, లేకపోతే నాగసాధువా, ఇవన్నీ పెద్ద 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 వర్డ్స్. అసలు నువ్వు ఎల్లూరి శ్రీనివాస అవసరం ఉన్నది. ఎల్లూరి శ్రీనివాస ఇప్పుడు నువ్వు తీసుకో, నీ ఇంటి పేరు నువ్వు కాపాడుకో. నీ తల్లిదండ్రులు అక్కడ నుంచి ఫోన్ వచ్చింది ఇప్పుడు నాకు అక్కడ నుంచి,
అది ఎవరు ఫోన్ అనేది నేను ఎత్తలేను, కానీ నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎవరు ఫోన్ చేశారు అక్కడ నుంచి నేను అంత డీటెయిల్ గా అడగలేను. చాలా మంది ఫోన్లు వస్తున్నాయి, లోకల్ విలేజ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. నీ విలేజ్ నుంచి ఫోన్లు వస్తున్నాయి అంటే నువ్వు ఎంత పెద్ద ఆలోచనలో ఉన్నావో ఆలోచించు. ఆ అమ్మాయి అయితే విత్ ప్రూఫ్స్ తో నాకు అన్ని డాక్యుమెంట్స్ పంపించింది. నేను మీడియాలో పెట్టి ఒక ఆడబిడ్డ పరువు తీయకూడదని ఆగాను. ఎందుకంటే నేను స్త్రీల గురించి, ధర్మం గురించి, ముఖ్యంగా సనాతన ధర్మం అనే విషయం గురించి గొడవ పడుతూ ఎన్నో ధర్మమైన కార్యక్రమాలు తిరుగుతున్నాం. నేను అన్ని వీడియోస్ లైవ్ గా రుద్ర గారు ఏవైతే ప్రూఫ్స్ పంపించింది అమ్మాయి మీకు అని చెప్తూ ఉన్నారు కదా, పొద్దున్న కూడా మీరు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వీలవుతుందా ఏమైనా అమ్మాయికి సంబంధించి ఒక పెళ్లి ఫోటో కానీ, లేకపోతే ఇంకేమైనా వాళ్ళిద్దరూ దగ్గర ఉన్నా, లేకపోతే కుటుంబానికి సంబంధించిన ఫొటోస్ ఏమైనా వాళ్ళతో దిగినవి కానీ ఏమైనా ఉన్నాయా ప్రూఫ్స్? ఎందుకంటే అఘోరి శ్రీనివాస్ కూడా ప్రశ్నించాడు, ప్రూఫ్స్ ఏమైనా ఉంటే బయట పెట్టమను, ఇలాగ నా మీద అబండాలు వేస్తే నేను ఒప్పుకోను అని చెప్పి కూడా తను కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రూఫ్స్ ఏమైనా బయట పెడతారా? నీకు ఆ అమ్మాయికి ఏ సంబంధం లేదు అని చెప్పడానికి లేదు. ఆయననే చెప్పిండు నేను లవ్ యూ అని మాట్లాడతా, భర్త లేడని మాట్లాడింది, భర్త లేకుండా నా దగ్గరకు వచ్చిందని ఇన్ని మాట్లాడేసిన నీవు ఆ అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది ఎలా పెట్టినావు? నాతో పర్సనల్ గా మాట్లాడింది ఆ అమ్మాయి, నిన్న మొన్న 3 రోజుల నుంచి నాతో మాట్లాడుతుంది కదా. నీకు అన్ని చూపించాల్సిన అవసరం లేదు, నేను దిగజారినోని కాదు నీలాగా. ఆ అమ్మాయికి మాటిచ్చిన అమ్మ నీ మీద అపవాద పడితే నా తండ్రి పరమశివుడి మీద అపవాద పడ్డట్టే నేను ఒక శుభభక్తుడని నీకు న్యాయం, నిర్ణయం, ధర్మాన్ని నేను నీ ఒడిలో పెట్టి పంపిస్తామా అని చెప్పిన. శ్రీనివాసు ఈ రోజు నేను ఏదో మాట్లాడేసిన, ఆయన ఏదో మాట్లాడేసిన అని విర్రవీగుతున్నాడు కదా, చాలా తప్పది. ఎన్నెన్నో విషయాల్లో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏమొచ్చిందనంటే, అమ్మా అదేదో విషయం వచ్చింది, కొంచెం పెద్ద ఇన్ఫర్మేషనే అది. ఆ పెద్ద ఇన్ఫర్మేషన్ నేను మళ్ళీ మాట్లాడతా, ఆయనకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాలు ఎక్కడెక్కడ నుంచి ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, బినామీల నుంచి ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని నాకు ఫోన్లు చేసి ప్రత్యేకంగా చెబుతున్నారు. నేను అన్ని విషయాలు బయట పెట్టదలుచుకోలేదు. సనాతన ధర్మంలో అఘోరి తత్వాన్ని తీసుకొని పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం అనేది నేను ముఖ్యంగా అడ్డుకోవడం. ఈ ఆడపిల్లలందరూ నన్ను చూసి ముందుకొచ్చిర్రు, అది చాలా ఆనందకరమైన విషయం. ఇప్పటికన్నా నువ్వు చేసే వికృత చేష్టలకి అడ్డు, నువ్వు ధర్మంగా మేము ఇలా కాదు అలా కాదని చెప్పి ముందుకెళ్తేనే ఇప్పటికి ఏదైనా లేదు, కుదరదు అంటే నీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ అయ్యింది, ఇంకో కేసు రిజిస్టర్డ్ అయ్యింది, ఇప్పుడు ఇంకేదో రిజిస్టర్డ్ అవుతుంది. నువ్వు ఇన్నిట్లలో తప్పించుకొని పోతా, నేను ఏదో చేసేసుకుంటానంటే కుదరదు. మాటలు వాడు వీడు అని మాట్లాడుతున్నావు కదా, నేను చెప్పుకున్న విషయం కూడా అదే. వీడియోలు కాదు కదా నువ్వు అలా పంపించేసి వాడు వీడని సోషల్ మీడియా ముఖంగా అనకూడదు. ముందుకు వస్తావు కదా మాట్లాడినప్పుడు, ఎవడో అప్పుడు తెలుస్తుంది. నువ్వు అలా మాట్లాడేసేసి నిన్ను దిగజారుకున్నట్టుగా నేను ఒక మాట మాట్లాడి నేను దిగజారను. గుర్తుపెట్టుకో, ధర్మం ప్రకారంగా, శాసనం ప్రకారంగా నాలుక ఎంత అదుపులో ఉంటే బరువు అంత వైపు ఉన్నదని అర్థం. విలువలేని నీకు సురేష్ బాబు గారు కూడా మాట్లాడతారంట, మాట్లాడించండి. పెద్దలు నమస్కారం అండి. సురుద్ర గారు మిత్ర చెప్పండి. అయితే మీరు అన్నట్టుగానే అఘోరిని ఎవరైతే ఉన్నారో, ఈ అఘోరిని సంబంధించి అసలు వాస్తవం చెప్పాలంటే వీళ్ళకి అంత మనము చేయాల్సిన అవసరం కూడా లేదు అని నా అభిప్రాయం. కాకపోతే ఈ అఘోరినికి సంబంధించినటువంటి విషయాలకి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. నేను అది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఇదేనా సనాతనం అనుకుంటున్నారు అందరూ. ఈ ప్రజల్లో మనం అవేర్నెస్ తీసుకురావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. రెండోది, నా దగ్గరికి ఈ మనకి ఏదైతే వశీకరణ, చేతబడి, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడం లాంటివి చేయించబడిన వాళ్ళు, చేయించబడ్డవాళ్ళు, అలానే బలవుతున్న వారు, వారి పేరెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారండి. హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు కావచ్చు, జాబులు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఏ రంగంలో ఉన్నా కూడా ఆ రంగంలో ఉన్నటువంటి వారు ఆడపిల్లలు, మగపిల్లలు ఆస్తుల కోసం త్వరగా సెటిల్ అవ్వాలని, అలానే ఈజీ మనీ కోసము, అలానే చాలామంది రకాలు ఉన్నారు. అయితే ముఖ్యంగా ఈ శ్రీనివాస్ అలియాస్ అఘోరిని, ఈమె గురించి నాకు తెలిసినటువంటి 2 విషయాలు. ఖచ్చితంగా ఒక వ్యక్తిని కొట్టాలి అంటే మీరు ఆలోచించండి, మనం ఆలోచిద్దాం పెద్దలుగా. ఒక వ్యక్తిని కొట్టాలి అంటే మన వెనక సపోర్ట్ అన్నా ఉండాలి, మనకు బలం అన్నా ఉండాలి. అయితే ఈ అఘోరినికి ఏముంది, వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏమీ లేదు. వారి దగ్గర శక్తులు, విద్యలు దేనికి పనికిరావు. వాస్తవం చెప్పాలంటే ఒక దగ్గర కూర్చుంటే ఏ దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. దొంగచాటుగా మాట్లాడటం అనేది అది జరుగుతుంది తప్పితే లైవ్లోకి వచ్చి మాట్లాడేటువంటి వాళ్ళకి ఉండదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, వారి వెనక ఖచ్చితంగా ఒక పొలిటీషియన్ ఉన్నారని నా అంచనా, నా ఒక ఏంటంటే నా ఒక ఎల్నెస్ చెప్తూ ఉంది.
వాళ్ళ వెనక ఒక పొలిటీషియన్ ఆడిస్తున్నారు ఒకటి. రెండోది, ఈ యొక్క డ్రామాకి మూల కారణం ఏంటంటే ఈ అఘోరిని అవతారాల్లో రానున్నటువంటి కాలంలో వేరే వేరే పేర్లతో మరొక చాలామంది వచ్చేదానికి ఆస్కారం అవకాశం కూడా లేవు అని చెప్పలేం. మరొకటి, ఈ అఘోరిని ఎవరైతే ఉన్నారో వీరి వెనక పొలిటీషియన్స్ ఉన్నారు, ఒక పార్టీ నడుస్తుంది. ఈ అమ్మాయిలందరినీ కూడా ఇప్రడైన్ చేసేసి వాళ్ళ అవయవాలన్నీ కూడా అమ్మే విధంగా ఉన్నది. దీని వెనక చాలా కుట్రాలు నడుస్తూ ఉన్నాయి. ఇది మాత్రం ప్రేక్షకులు కాదు ప్రజలు కూడా గమనించుకోవాలని ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. ఇప్నాడిజం ఉన్నది, బ్లాక్ మ్యాజిక్ ఉన్నది, చేతబడి ఉన్నది. ప్రతి ఒక్కటి మంచి ఏదైతే ఉంది అని మనం గమనిస్తున్నామో చెడు కూడా లేదు అని గమనించలేము. మా దగ్గరికి ప్రతిరోజు కూడా ఈ యొక్క బలి అయినటువంటి పర్సన్స్ ఎంతోమంది వచ్చేసి మనకి మేలు పొందుతూ ఉన్నారు. ఎంతమంది బలి అవుతున్నారంటే చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు. ఒక్కొక్కళ్ళు భార్యలు విడిపెట్టేసి భర్తలు ఈ మధ్యన చూస్తూ ఉంటేనండి మనకి సిటీస్లోనే కూడా ఉరేసుకుని చనిపోతున్నారు భార్యాభర్తలు ఇద్దరు. ఎందుకు చనిపోతున్నారండి? ఆర్థిక స్థితిగతులు అంత బాధిస్తాయా? కొలీగ్స్ చనిపోతున్నారు ఎలా? పిల్లలు చనిపోతున్నారు ఎలా? బలైపోతున్నారండి. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వాలు ఏదైతే ఆ డ్రగ్స్ మీద అరికట్టేసి మందు మీద అరికట్టేసి ఉన్నదో హెల్మెట్ లేకపోతే కూడా ఫైన్ వేస్తున్నారు. ఇలాంటి జరుగుతూ ఉంటే అలా చేసే వాళ్ళ మీద ఎందుకు ఫైన్ వేయట్లేదు? కొన్ని మాధ్యాలు కావచ్చు, ఈరోజు ఉన్నటువంటి కొన్ని యాప్స్ ద్వారా కూడా వాళ్ళు ఒక ఫోన్ నెంబరు ఒక పర్సన్ పేరు రాసి ఒక మనిషికి మనం 10 రూపాయలు ఇవ్వాలంటే ఆలోచిస్తాం. ఈ రోజుల్లో ఇప్నాడైజం చేస్తారంటే ఒక అమ్మాయికి ఇప్నాడైజం చేయాలంటే 10 లక్షలు కూడా ఇచ్చేటువంటి పర్సన్స్ ఏర్పడ్డారు. ఆ వ్యక్తి ఎవరు? చేసేటువంటి అర్హత ఉందా లేదా? అసలు మనం ఒక వ్యక్తికి ఎందుకు చేపించాలి అనేది లేదు. ఒకప్పుడు ఉన్నటువంటి ప్రేమ అనురాగ అభిప్రాయాలు లేవు. ఈ రోజుల్లో ఆ అమ్మాయి నాకు కావాలి వశపరుచుకోవాలి, ఈ అబ్బాయి నాకు కావాలి వశపరుచుకోవాలి, అన్న తమ్ముల మధ్య గొడవ, వాడిని చంపేయాలంటే ఇప్నాడైజం చేయాలి, బ్లాక్ మ్యాజిక్ చేయాలి, చేతబడి చేసి పడేయాలి. ఇలాంటివే నడుస్తున్నాయండి సమాజంలో. ఇలాంటి మా దగ్గర కాదు, మాలాంటి గురువుల దగ్గరికి ఎంతోమంది వచ్చేసి పుణ్యతులైతున్నారు, బలైనటువంటి వాళ్ళు. ఖచ్చితంగా అవుతుందండి. ఆమెకి జరిగింది, తల మీద జరిగింది వశీకరణ, బాడీ మీద జరిగింది, లోపల వచ్చేసి ఫుడ్ లో మందు పెట్టేశారు ఆవిడకి, అన్ని రకాలు జరిగింది. ఆవిడనాలా ఆయనలా నాకు అదే కన్ఫ్యూజన్. ఆ శ్రీనివాస్ అలియాస్ అతను 1 month వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే ఒకటి ఆయన నేర్చుకున్నటువంటి విద్యలు నేను గమనించిన దాని ప్రకారంగా నోటి ద్వారా కళ్ళ ద్వారా ఉన్నది. అతను ఏదైనా వస్తువు మీద ఊదితే అది వశీకరణ అవుతుంది. కళ్ళతో చూసి మాట్లాడితే వారు వశీకరణ వేసి వాళ్ళ దాంట్లోనే ఉండిపోతారు, వాళ్ళ జాస్లోనే ఉంటారు. వాళ్ళ జాస్లో ఉన్నారు కాబట్టి నెల రోజులు ఆ వర్షిని వాళ్ళ ఇంట్లో ఉండగలిగాడు. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళ కొంచెం మైండ్ వచ్చేసి ఈ అమ్మాయిని అయితే తీసుకుపోయినది. ఆమె పెళ్లి చేసుకున్న ప్రయోజనం లేదు, వశపరుచుకొని పెళ్లి చేసుకున్నారు. మిమ్మల్ని వశపరుచుకోవడం పెద్ద సమస్య కాదండి. ఒక వాటర్ ఉంటుంది, ఈ రోజుల్లో పెద్ద సమస్య కాదు. అంటే చెప్తున్నాను మామూలుగా, ఒక వాటర్ ఉంటుంది, వాటర్లో ఊదేసి ఒక మంత్రంతో మా వాటర్లో ఊదిస్తే ఖచ్చితంగా 3 రోజుల్లో నేను మిమ్మల్ని తిప్పుకోవచ్చు. 3 రోజుల్లో మీరు సురేష్ గారు లేకపోతే నేను లేను అని చెప్తారు. నేను చెప్తున్న పక్క నేను రాసిస్తా. ఇలాంటి వశీకరణలు ఉన్నాయి అంటే నేను చేస్తాను కదమ్మా, అదేలేండి చెప్తున్న విషయము. ఇలాంటి వశీకరణలు లేవు అని కాదు, ఉన్నాయి, పక్కా ఉన్నాయి. బాగుమతియే కాదు, ఇంకా చాలా రకాల విద్యలు ఉన్నాయి, లేవని చెప్పకూడదు. కానీ ఇవన్నీ కూడా ప్రేక్షకులకి అవేర్నెస్ అవ్వాల్సిందే. వాళ్ళ పేరెంట్స్ మీద ప్రయోగించడం బట్టి ఆ ట్రాన్స్ లో ఉన్నారు, తనని సమర్థించారు, పెళ్లి కూడా చేశారు. అది వదిలేసేసరికి ఈ రోజు బయటకు వచ్చి అసలు నిజాలు ఏంటి, ఏం జరిగింది ఏంటనేది అయితే బయటికి చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకో ముఖ్య విషయం, మనం అనుకున్నట్టుగానే ఈ అఘోరిని కావచ్చు ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఇంకా మనం చూడాల్సి వస్తుంది. ఒకటి. రెండో, దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అవయవాలు అమ్మటం, మరొకటి ఆడపిల్లల్ని అమ్మటం, మూడోది ఇలా చేసి దీని వెనక ఖచ్చితంగా పెద్దవాళ్ళ చెయ్యి ఉంటుంది. అది బిజినెస్ మ్యాన్ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, వీళ్ళు అండలేకుండా ఖచ్చితంగా వీళ్ళు చెయ్యరు. అలాంటి వీడియోస్ వీడనేసి వీడియోస్ కానీ అంత ధైర్యం లేకుండా పెట్టరు. ఇది మాత్రం పక్కా. ప్రతి ఒక్కరు కూడా ఈ అలియాస్ అఘోరిని అనే పేరు పెట్టుకుని అఘోరి అని పిలవడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే అఘోరిలు అనేవాళ్ళు చాలా గొప్పవారు. వాళ్ళు దేవకన్యలతో డైరెక్ట్గా మాట్లాడే శక్తియుక్తులు కలవారు అఘోరిలు.
మన శివ పురాణంలో కూడా ఉంటుంది, మరి గౌరీ పురాణంలో కూడా ఇది ఉంటుంది. అఘోరుల గురించి ప్రత్యేకించి ఒక మనకి గరుడ పురాణంలో కూడా ఉంటుంది. ఒక పేజీలో 205వ పేజీలో గరుడ పురాణంలో అఘోరుల గురించి ఉంటుంది. ఖచ్చితంగా చదవగలిగితే కనుక చదవచ్చు. ఎవరండి ఈ రోజు ఉన్నటువంటి గరుడ పురాణం కాదు, మన తాతల నుంచి వచ్చినట్టు గరుడ పురాణం ఎవరి ఇంట్లో ఉంటే దాన్ని చదవచ్చు. ఈ రోజు వచ్చిన గరుడ పురాణం ఒకప్పుడు గరుడ పురాణానికి 3 గరుడ పురాణాలు. ఈ రోజు వచ్చిన బజార్లో దొరికే వాటికి నేనేం చేయలేను దానికి. అయితే ప్రతి దాంట్లో అఘోరిని గురించి చాలా గొప్పగా ఉంది. ఈవిడి వల్ల ఎట్లా ఉందంటే, రాముల వారు అంటే నాకు ఇష్టం అని చెప్పేసి మా పిల్లలకి రామచంద్రులని పేరు పెట్టుకున్నాను, మా వాడు చేసేది గాడిపళ్ళు, వాడు ఎదవా అంటే రాముల వారిని తిట్టినట్టుంది అనమాట. అట్లే అవుతుంది. అఘోరి అనేది పదవి, అక్కడ ఉన్నటువంటి ఆ పిలుపు కావచ్చు, వారు చేసేటువంటి పనులు కావచ్చు, చాలా గొప్పవి. ఇలాంటి అఘోరులను పేరు పెట్టుకొని ఏదో చేస్తే అవ్వదు అది. రుద్ర గారు మీరేమంటారు? శివరుద్ర గారు, ఆ అమ్మాయికి వశీకరణ జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా కరాఖండిగా చెప్తూ ఉన్నారు. ఎక్కడ జరిగింది, ఎటువంటి బాడీ పార్ట్స్ మీద జరిగింది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే గతంలో మీరు ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేశారు, అసలు శ్రీనివాస్కి అటువంటివి ఏమి కూడా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే అతనికి పెద్ద నాలెడ్జ్ కూడా లేదని చెప్పారు కదా. మరి ఇది వినిన తర్వాత ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా ఈ వశీకరణ లక్షణాలన్నీ చేసేవాళ్ళు వాళ్ళ అర్హతలకు మించి వాళ్ళ అర్హతల్లో ఉన్న ప్రతి విషయంలో చేయవచ్చు. ఎల్లూరి శ్రీనివాసు విషయం ఏంటంటే, ఈ నార్త్ సైడ్ అమ్మ ఈ క్షుద్ర పూజలు చేసే ఒక యూనిట్ ఉంది. నేను అంటే ఛానల్లో ఉన్నా అని చెప్పట్లేదు. అక్కడ కేవలం ఏంటంటే ఈ క్షుద్ర పూజల వాళ్ళనే నమ్ముతారు. ఆ నమ్మిన ప్రాంతాల్లో ఈయన ఊరికే నార్త్కు పోతాడు. పోయి ఈయనకి చేయించే స్థితిగతి లేకుండొచ్చు, ఈయన చేయిస్తున్నాడా వ్యక్తపరచవచ్చు. ఎందుకంటే గురు సాధకులని సాధువులనే దుర్భాషలాడే పరిస్థితిలో ఉన్న నీకు మీద నువ్వు పురుషాంగాన్ని మూడో విషయము, ఇప్పుడు ఈ స్త్రీల విషయంలో స్త్రీలు వస్తున్నది కాబట్టి ఎల్లూరి శ్రీనివాసు చేసే పనులు మొత్తం వేషాధారణ మాత్రమే అనేది నిజం. ఇప్పుడు మిత్రుడు చాలా క్లారిటీగా ఎక్స్ప్రెస్ చేశాడు. ఎక్స్ప్రెస్ ఎలా చేశాడు కాబట్టి అన్ని ఉన్నాయి, కానీ ఎల్లూరి శ్రీనివాస్ చేతుల నుంచి చేసేంత స్థితి అయితే లేదు. మేము సాధువులమేగా, మాకు ధర్మానికి సంబంధించిన ఎన్నో విషయాలు చేయడానికి ముందుకు వస్తాం. కాబట్టి ఈ విషయ వివరణలో ఎల్లూరి శ్రీనివాస్ అంతా ఒక యోని పూజ అని, ఒక భార్యాభర్తల మధ్యలో సంసార సాగరానికి సంబంధించిన విషయాలని, తర్వాత ఇలా కొన్ని విషయాలు ఎక్కడైతే బలహీనంగా ఉండిపోతారో ఆ బలహీనంగా ఉండే వాళ్ళని ఉపయోగించుకుంటారు. అఘోర రాజేష్ నాథ్ బంగళాట్ ఎవరైతే ఉన్నారో మంగళనాథ్ ఈ తణుకులో, ఆయన వ్యక్తిగతంగా అఘోరాల ఒక అఖాడాలకి ఆయన ఆయన దగ్గర వర్షిని శిక్షకురాలు, అంటే ఆమె శిష్యరికంలో ఉంది. వర్షిని అక్కడ నుంచి శ్రీనివాస్ ని అఘోరి రాజేష్ నాథ్ ని పోయి కాళ్ళు కడిగినప్పుడు చేసినప్పుడు చూసి ఈయన ఒక్కడే ఉన్నాడు కదా, ఇప్పుడు రాజేష్ నాథ్ దగ్గర నేర్చుకోవాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయని ఇప్పుడు ఈ ఫ్రీడంగా కారులో తిరగడము, ఈ పోవడము, ఖర్చు పెట్టడము, విచ్చలవిడిగా రావడము చేయడం అన్ని గమనించేసుకొని ఆవిడ మెల్లిగా కాంటాక్ట్ నెంబర్ తీసేసుకొని ఈవిడతో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు అఘోరా దగ్గర కఠినమైన శిక్షలని అనుభవించకుండా, ఆ కఠినమైన శిక్షలని చూడకుండా ఈవిడ వచ్చేసిందని నాకు నిన్న తెలిసిన విషయము. నాకు ఈ అమ్మాయి అక్కడ ఉన్నదన్న సంగతి నాకు తెలియదు, అక్కడి నుంచి ఫోన్ వచ్చే నాకు తెలియదు ఇలా జరుగుతుందని. కాబట్టి వర్షిని వశీకరణ చేయడానికంటే ముందు చాలా తెలివిగల అమ్మాయి, శ్రీనివాస్ దగ్గర డబ్బులు, శ్రీనివాస్ దగ్గర ఫ్రీడము, శ్రీనివాస్ దగ్గర అడిగే బాధ్యత లేదు. ఈ అమ్మాయి ఏమంటది, తల్లిదండ్రులు నన్ను నరకం పెట్టారు అని అంటారు. మరి నరకయాత్ర ఆ నొప్పులు భరించి తల్లిదండ్రులు కన్నారు, నువ్వేమన్నా పైకి మీదికి ఊచిపడ్డావు కాదు కదమ్మా. తల్లిదండ్రుల దగ్గరనే నీకు నరకం కనబడుతున్నది అని అంటే నువ్వు చాలా చాలా తెలివిగా ఫ్లెక్సిబుల్ గా నీకు ఫ్రీడమ్ కావాలన్న ఆలోచనలో ఉన్న స్త్రీవి, ఇది రుజువు అయిపోయింది కదా. కాబట్టి ఈ విషయం శ్రీనివాసుకి తెలవాలి. శ్రీనివాసుకి తెలిసిన తర్వాత ఆయన సనాతన ధర్మము, ఆ ధర్మం, ఈ ధర్మం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానేయాలి. అప్పుడు ఇద్దరు కలిసి సామాన్యమైన జీవితం గడిపితే అప్పుడు అసలైన కష్టము, అసలైన ఇష్టము, అసలైన తెలుస్తుంది. ఇప్పుడు మీరన్నట్టుగానే వశీకరణ విద్యలో ఈ అమ్మాయి పైన వశీకరణ ఎందుకు పని చేయాలి, ఎందుకు పని చేయకూడదు అంటే ఈవిడ సొంత తెలివితేటలు ఒక గురువు దగ్గర నుంచి
తీసుకుపోవడానికి అర్హతనే ఉండదు. శ్రీనివాస్ తీసుకెళ్లిపోయింది, ఈ అమ్మాయి వచ్చి. ఇప్పుడు మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకో అమ్మాయిని కూడా అలా చెప్పే ఈయన విషయాలు తీసుకొచ్చాడు. నేను నిన్ను చూసుకుంటుంది నువ్వేంది అన్నాడు. కాబట్టి ఈయన బలహీనత మీద మాటల ద్వారా ప్రయోగం చేసుకొస్తున్నాడు. అది మాటల ద్వారా మాత్రమే. ఇప్పుడు కళ్ళ ద్వారా కానీ, ఈ నీళ్ళ ద్వారా కానీ, ఇవన్నీ చేసే ప్రక్రియలు ఉన్నా కూడా మన గ్రంథాల్లో ఈయన గారికి అంత సీన్ లేదమ్మా. ఈయన గారికి ఒక దిష్టి మంత్రం వస్తుందంటే కూడా నేను నమ్మను. అసలు ఆయన వేషం చూసారమ్మా, మొదట జుట్టు 14 ఏళ్ళు తపస్సు చేసిన వాడికి జుట్టు ఇక్కడిది పెద్దగా రావాలి అంటే ఆ జుట్టు పెట్టుకొచ్చిండు. లేడీ అఘోర అయితే ముక్కు పుడక కావాలంటే ముక్కు పుడక పెట్టుకొచ్చిండు. ఆ అఘోరాలు దుస్తులు పెడతారు అని అంటే దుస్తులు పెట్టుకొచ్చిండు. ఆ అఘోరాలు ఈ విధంగా ఉండరు, మాట్లాడరు అని అంటే ఈ విధంగా ముందుకు. ఇవన్నీ నేను చెప్పిన వీడియోలలో ఉన్నాయన్ని విని ఒకటొకటి వేసుకొని వచ్చిండు. అన్ని వేసుకొని వచ్చిన నీ మనసు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మారలేదు. వేషాధారణ మార్చినంత మాత్రాన ధర్మశాస్త్రాన్ని, ఇతిహాస పురాణాలని, తాళపత్ర గ్రంథాలని, మహానీయులు ఇచ్చిన ఋషి పరంపరని, సనాతన ధర్మంలో ఉన్న ఆది బీజాన్ని మార్చుకోవడం అంత సులభం కాదది. రక్తంలో రావాలి పౌరుషత్వం. ఊరికి దుస్తులు వేసుకుంటే రాదు. ఇందాక చూసారా వీడియో? అవన్నీ స్క్రోలింగ్ అయింది. మనం పొద్దున మార్నింగ్ పెట్టిన లైవ్ హడావిడిగా నిద్రలోంచి లేచేసి ఆ పౌడర్ అంతా రుద్దుకొని ఎలా వచ్చి కూర్చున్నాడు చూసారుగా వీడియో? అదే అంటే రుద్ర గారు ఫోటో అన్నది లైవ్ లో చూపిస్తాను అన్నారు కదా, ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తారా? ప్రజలందరూ కూడా ఒక్క ఫోటో చూపించండి అని అడుగుతున్నారు. కదా ఫోటోస్ అన్ని. ఆ అమ్మాయి వద్దన్నది, నా మాట ఇచ్చింది, నాన్న తండ్రి అని అన్నది నన్ను. నిన్ను నమ్మి వచ్చిన శంకర, నాకు మర్యాద ఇవ్వండి అన్న మాట చాలా మీడియాలో అడిగారు. నేను ఎందుకు రిలీవ్ చేయట్లేదు అంటే అమ్మా, మనం ఆడబిడ్డకి గౌరవించడం అనేది నేను రేపు మీకు ఖచ్చితంగా చెప్తున్నా. మళ్ళీ నేను అబద్ధం అయితే అమ్మా నా సిగ కోసుకుంటా నేను వచ్చి నడి రోడ్డులో నిలబడి. ఇది మాత్రం ధర్మంగా చెప్తున్నా. లేదు ఇప్పుడు మీరు ఇక్కడ అబద్ధం చెప్తున్నారని కాదు, లేకపోతే మీ మాట నమ్మకూడదు అని కాదు, కానీ మీరు పొద్దున్నుంచి కూడా మనం మాట్లాడాము, లైవ్లు ఇచ్చాము. జనాలు అడుగుతున్న ప్రశ్న ఇది. జనాల వరకు ఎందుకు ఇవాళ అఘోరియే డైరెక్ట్ గా డిమాండ్ చేస్తుంది, ప్రూఫ్స్ ఏమున్నాయి చూపించండి, నాకు ప్రూఫ్స్ చూపించిన తర్వాత అప్పుడు మాట్లాడండి అని చెప్పి తనే డిమాండ్ చేస్తుంది కదా. I'm not in the position to provide valid documentation tomorrow or some other days. నేను ఖచ్చితంగా సరెండర్ అవుతాను. నేను విత్ ప్రూఫ్ వస్తాను. ఐఎమ్ ఎడ్యుకేటెడ్. నేను ఎంబీఏ చేసా, డిగ్రీ చదివా, నాకు లా నాలెడ్జ్. శ్రీనివాస్ లాగా ఊరికే వచ్చేసేసి అది వచ్చి రాని మంత్రాలు అనేది చెప్పేసేసి 100% అన్నట్టు కాదు. నేను 100% డిసిజన్ తీసుకున్నాకనే ఇందులోకి వస్తాను. ఆ విషయం చెప్తాను. ఒక ఆడబిడ్డని నేను మండే రోజు ప్రొవైడ్ చేస్తానన్నాను. ప్రొవైడ్ చేసి నా మాట మీద నించున్నాను. ఆ అమ్మ నా మాట మీద నించు అన్ని విషయాలు చెప్పింది. ఈ రోజు కొంచెం తడబడింది, నేను ఒప్పుకుంటాను. కానీ ఆడబిడ్డ అంత సందర్భం బయటికి రాలేదు, విచ్చలవిడితనంగా ఉండలేరు. కాబట్టి ఏంటంటే ఆ అమ్మాయి నాకు అన్ని పంపించింది. పర్సనల్ గా ఐ హ్యావ్ ఏ ఫోటోస్. నేను నీకు పర్సనల్ గా పంపించగలను. ఆ అమ్మాయి అన్నది వదుగురు గారు ఛానళ్లలో మేము అనుకున్నట్టుగా ఆజాద్ గారు మాట్లాడారు కదా, ఆ హైకోర్టుకు సంబంధించిన దాంట్లో ప్రూఫ్స్ ఇస్తున్నా అన్నారు. ప్రూఫ్ కూడా వితౌట్ ప్రూఫ్ అయితే ఒక కేసు ఫైల్ చేయలేము కదా తల్లి. ఇప్పుడు ఆవిడ 3 లక్షలు 4 లక్షలు అమౌంట్ పంపించిన డీటెయిల్స్ కూడా నాకు పంపించింది. ఇన్ని డీటెయిల్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తేనే శివరుద్ర సాధు న్యాయమా ధర్మమా అవుతుంది. ఇప్పుడు నేను లోడలోడ శ్రీనివాసు లోడలోడ వాగితే విలువ రాదు ఇక్కడ. నేను అనేది ఏందనంటే, నువ్వు తప్పు చేయని వాడివి, వాళ్ళని వీళ్ళని దూషించాల్సిన అవసరం ఏముంది? రమ్మని చెప్పు కదా, ఒక సెంటర్ కి రమ్మని చెప్పు కదా. ఆ అమ్మాయి రావాలి కదా, ఇట్లా అనాలి కదా. శ్రీనివాస్ రా, ఆ శ్రీనివాస్ నువ్వు ఇక్కడికి రా, నేను మంగళగిరికి వస్తా, నువ్వు రా, నువ్వు ఇడికి రా అని అనట్లేడు ఎందుకు? నేను ఇలా చేస్తా అలా చేస్తాను వీడియోలో పెట్టడం ఎందుకు? నువ్వు రా, న్యాయపరమైన ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతాడు అట్లా చెప్పమ్మా. చట్టానికి మనం అయితే చుట్టం కాదు కదా తల్లి. ఆడపిల్లల విషయంలో మాట్లాడుతున్నారు, ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అవునా కదా? రైట్. సురేష్ గారు ఏం చెప్తారు మరి? ఆల్రెడీ ఫస్ట్ ఒక అమ్మాయికి అయితే వశీకరణ జరిగిందని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. మరి ఇటు రెండో అమ్మాయి కూడా, అంటే నేను మొదటి భార్యని అని చెప్పి ఎవరైతే వచ్చారో ఈమెకి కూడా వశీకరణ చేశారు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఈయన చెప్పిన రుద్ర గారు చెప్పిన మాటలు మీకేమర్థమైంది? పెద్దలు శివరుద్ర గారు ఏం చెప్పారో తను చెప్పిన మాటల్లో కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే నాగసాధువులు కావచ్చు, వాళ్ళ గురువులు కావచ్చు, చెడు చేయాలనుకుంటే ఎంతో పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మంచి చేయాలి అనే ఒక ఉద్దేశంలో ఉంటే చెడు వైపు చూడం కాబట్టి, సో అటువైపు మనకు అవసరం లేదు కదా.
అంటే వాటి మంత్రాలు కావచ్చు, తంత్రాలు కావచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. మనం మంచి వైపే ఉన్నాం కాబట్టి వాటి గురించి మనకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ అఘోరిని అనే ఆవిడకి ఇంతమంది బలవుతున్నారా అంటే ఇంకా మనం సెట్ చేస్తూ ఉంటే ఇంకెంతమంది బలవుతారు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. అయితే ఒక విషయము, ఈ అఘోరినికి ఏదైతే మనం మొదటగా అనుకున్నామో, ఈ అఘోరిని ముందు మన పక్కనే ఉన్నప్పుడు హిప్నాటిజం అనేది పనిచేస్తుంది. దూరంగా ఉన్నప్పుడు ఆ హిప్నాటిజం ఒక లెవెల్స్ అనేది చిన్న తగ్గి వీళ్ళలో ఒక చైతన్యం అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళు రిలీఫ్ అవుతారు, రిలాక్స్ అవుతారు అనమాట. వీళ్ళు నేను ఇది చేశానా, నేను ఈ తప్పు చేశానా అని. ఒక్కొక్క వశీకరణలో ఏమైందంటే నాకు వాళ్ళే కావాలి, నేను అటే వెళ్ళిపోతాను, ఎవరు అవసరం లేదని ఒక ఇది ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సుభద్ర గారు ఏం చెప్పారంటే వాళ్ళ దగ్గర ఆ అఘోరిని దగ్గర అంత సీన్ లేదు, ఒక మంత్రం కూడా వానికి వచ్చినట్లేదు, వేషధారణి అని. వేషధారణి అయితే మనం ఇలా లైవ్లో కూర్చొని మాట్లాడే అవసరం లేదు, సగటు మనిషిగానే ఉంటుంది. ఏదో రోడ్డు మీద ఇలా అడుక్కునే వాళ్ళు ఇలా అనుకుంటే సహజంగా అడుక్కునే తలారి దగ్గర రూపాయో టీయో పోయో తాగేసి వెళ్ళిపోద్ది అనుకోవచ్చు. వారి దగ్గర ఆ మంత్రం లేదు, కానీ తంత్రం ఉండబట్టే మనం ఈరోజు ఒకళ్ళ గురించి ఇంతసేపు మాట్లాడుకోగలుగుతున్నాం. ఇది క్లియర్. ఇప్పుడు నా దగ్గర అనేది ఏదో ఒక రకమైనటువంటి శక్తితో పవర్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేసి ఈ సీట్లో కూర్చోను. క్లియర్ కదా? నేను మీకు ఎలా కనిపించాను, బయట కనిపిస్తే సాదాసీదాగా కనిపిస్తాను. కానీ వాళ్ళు వేషధారణలో ఉన్నారు. అందరికీ ఎంతమంది జరగట్లేదు సాధువులు. రాజస్థాన్ నుంచి వచ్చేసి బొచ్చిన మంది తిరుగుతూ ఉంటారు, యూపీ నుంచి వచ్చి బొచ్చిన మంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే షాప్కి వెళ్ళి ఏదో అడుక్కొని తీసుకుని వెళ్ళిపోతుంటారు, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. మరి ఎందుకు అఘోరిని పాయింట్ చేస్తున్నారు? అఘోరిని ఎందుకు మోసం చేస్తుంది? ఆడపిల్లల్ని ఎందుకు టార్గెట్ చేసింది? పాయింట్ ఏదో ఒక లేకపోతే ఎందుకు చేస్తుంది? ఒకటి, ఎంత పిచ్చోళ్ళైనా, ఎంత మైండ్లెస్ ఫెలోస్ అయినా, ఏ వేషధారంలో ఉన్నా పక్కన పెడితే తంత్రం నేర్చుకోవడానికి మంత్రం నేర్చుకున్నంత కష్టం అవసరంలా. మంత్రానికి చాలా నియమాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. ఉపనయనం చేసిన తర్వాత నియమాలు వేరే ఉంటాయి, అవన్నీ మనం మాట్లాడలేము. గాయత్రి మంత్రం ఒక ఉపదేశం వేరే ఉంటుంది, దాన్ని చేసేటువంటి పద్ధతి, దాన్ని చేసేటువంటి క్రియలు, దానికి ఏ రకం చేయాలనేది మాకు కొన్ని ఉంటాయి. కానీ తంత్రానికి అవేమో అవసరం లేదు. తంత్రం ఈజీగా నేర్చుకోవచ్చు, తంత్ర ప్రక్రియ త్వరగా పనిచేస్తుంది. నేను ఇందాక మీకు అన్నట్టుగా చిన్న మంత్రాలు, అది తంత్ర మంత్రాలకి కొన్ని చిన్నగా ఉంటాయి. ఏముండదండి, ఓం ఫట్ స్వాహ అంటే చాలు. 150,000 సార్లు ఓం ఫట్ స్వాహ మీ పేరు చదివి మీకు ఏదైనా చేసిస్తే చాలు. ఇప్పుడు మీకు ఇచ్చిన అది కాదండి, నాకు తంత్రం చేయను, తంత్రం తీస్తా అంటే వశీకరణ చేసి చేతబడి చేసి బ్లాక్ మ్యాజిక్ ఎవరైనా బలవుతారు చూసారా, వాళ్ళకి మేము రిలీఫ్ ఇస్తాం, వాళ్ళ నుంచి మేము కాపాడుతాం కాబట్టి మేము చెయ్యం. అయితే ఈ చేసే వాళ్ళ క్రియ ఎలా ఉండిద్దంటే చిన్న మంత్రాలతోనే ఉంటుంది. ఓం క్రీం ఫట్ స్వాహ అంటే చాలు, ఎక్కువ అవసరంలా. ఈ మంత్రం రాదు అని అయితే చెప్పలేము. అలానే అడవుల్లోనో కొన్ని రాష్ట్రాల్లోనో తిరిగేటువంటి వ్యక్తులు కొన్ని రాష్ట్రాలు చెప్తాం, రాజస్థాన్, పంజాబ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, బీహార్, ఇలాంటి రాష్ట్రాల్లో నేల మట్టి తీసుకొని ఇలా వేసేస్తే వాళ్ళు ఖచ్చితంగా మన ఎమ్మడికి వస్తారు, ఉన్నారు. ఓకే, ఖచ్చితంగా చూపిస్తాను నేను. ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో మన కోస్టల్ ఏరియాస్లో కూడా ఉన్నారు. ఎక్కడ దాకా ఎందుకండి, మనకి భద్రాచలం లాంటి ఏరియాల్లో కూడా మనకు కనిపిస్తారు వశీకరణ చేసేవాళ్ళు. చాలా మంది పాలవంచర్ లాంటి ఏరియాల్లో కూడా ఉన్నారు. అంటే అందరు నాన్నట్ల నేను అలాంటి ఏరియాస్లో కూడా చాలా మంది నేను చూశాను, నా కళ్ళ నేను చూశాను. కొంతమంది వశీకరణ చేస్తూ ఉంటే ఎలా చేస్తారో కూడా నేను చూసే ప్రక్రియ. ఖచ్చితంగా పనులు అవుతాయి. మంత్రం చేస్తే పని లేట్ అయిద్దేమో, దేవునికి దండం పెట్టుకుంటే పని లేట్ అయిద్దేమో, మొక్కుబడులు తీర్చుకుంటే పని లేట్ అయిద్దేమో, కానీ వశీకరణ చేస్తే మాత్రం పని త్వరగా ఉంటుంది. మరి వాళ్ళు మీరు ఇట్లా చెప్తే చూసే జనాలందరూ కూడా ఇంకా అదే బాట పట్టేటట్టున్నారే. మరి అదే ఉందండి కదా. ఇది అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ ముందు ఈ అఘోరిని తీసి పక్కన పెట్టండి, తీసుకుపోయి మూట కట్టేసి ఏ సముద్రంలో పడేస్తే దరిద్రం పోద్ది. కానీ ఇలాంటి వారు మళ్ళీ రారు అని గ్యారెంటీ లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, మందు పెట్టడం ఇలాంటివి డ్రగ్స్ కన్నా ప్రమాదకరం. ఈ విధంగా ఈ మన ఛానల్ ప్రకారంగా మన ప్రభుత్వాలకు కూడా నేను ఇచ్చే చిన్న మాట ఏంటంటే దీని మీద కూడా మందు పాత్ర ఏదైనా పెట్టాలి, ఏదైనా మోపాలి, ఏదైనా ఒక కాలు మోపాలి దీని మీద కూడా. ఎందుకంటే ఎవరైతే విద్య వచ్చిన వారు ఉన్నారో వశీకరణ లాంటివి మాధ్యాల్లో పెట్టకూడదు, ఇలాంటి చేస్తామని పెట్టే పబ్లిసిటీ కూడా చేస్తున్నారు కదా, అలాంటి పబ్లిసిటీ చేయకూడదు. మా దగ్గర మందు దొరుకుతుంది, హిప్నటైజింగ్ చేస్తాము, 24 గంటలు మీ అమ్మాయిని వశపరుస్తాము, అలాంటి వాటి ద్వారా చాలా మంది బలవుతున్నారు. మరొక విషయం, వశీకరణ చేయించడానికి ఏదైనా గురువు దగ్గరికి వస్తే ఉన్నమాట వాస్తవంగా చెప్పాలి.
ఏదైనా గురువు దగ్గర అఘోరి లాంటి వాళ్ళ దగ్గరికి వస్తే, ఎందుకంటే ఇది కూడా ఒక పాయింట్ అవుట్ తీసుకోవాలి మనం. మనకి ఈ శ్రావణి ఎవరు ఆ పేరేంటి, వర్షిణి, సారీ, ఈ వర్షిణి లాంటి రాధా లాంటి వారు ఎలా బలవుతారంటే, చిన్న పాయింట్ చెప్తా. వీళ్ళిద్దరికి ఇక్కడైనా ఎవరైనా ఎఫ్ఐఆర్స్ కానీ వీళ్ళకి ఆల్రెడీ పెళ్లి భార్యాభర్తలు కానీ ఉంటే వారి మీద అనుమానంతో ఏదో ఒక గురువుకి అప్రోచ్ అవుతారు. పబ్లిసిటీలో ఉన్న గురువుకి అప్రోచ్ అవ్వడం సహజంగా అవుతుంది. ఈ అప్రోచ్ అయినప్పుడు వీరేం చేస్తారంటే, గురువు గారు మా ఆయన మాకు మాట వినట్లేదు, లేకపోతే నేను బాగా చదువుకోవాలి, మీరేమైనా చేయగలుగుతారంటే, అమ్మ నేను వశీకరణ చేస్తా. ఇలా చాలామంది గురువులు ఉన్నారు, వశీకరణ చేస్తా. చాలామంది గురువులు, ఖచ్చితంగా చెప్తున్నాను, చాలామంది గురువులు ఏం చేస్తున్నారంటే ఇది వంకగా పెట్టుకొని ఆడపిల్లల్ని వశం చేసుకున్న వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారు. నా అండర్లోకి వచ్చి నేను వారికి ఇచ్చిన గురువులు కూడా చాలా మంది ఉన్నారు. పేర్లు అవసరం లేదు మనకి, మీడియాలో చాలా మంది గురువులు ఉన్నారు. ఇందాక మన స్వామివారు అన్నారు పూజలు చేస్తారు అని, కామాక్షి పూజలు అవి చేసేది కామాక్షి పూజలు అంటారు వాటిని. ఈ కామాక్షి పూజలు దేనికి చేస్తారంటే, కన్య పిల్లలు రజోత్సవం అవ్వకపోతే కామాక్షి పూజ చేస్తారు. వాస్తవంగా పూజ చేయడానికి కారణం అది. అక్కడ కామాక్షి పూజ చేయడానికి కారణం ఏంటంటే, మనకి పురాణాల్లో తీసుకుంటే సీతాదేవికి కూడా కామాక్షి పూజ చేసేటువంటి పురాణాల్లో ఉన్నాయి. ఆ పార్వతి అమ్మవారే కామాక్షి దేవి. ఇక్కడ పురాణాల్లో చాలా స్టోరీ చెప్తే చాలా ఉంది. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే దానికి వేరే విధంగా వాడుకునేందుకు కామాక్షి పూజలని చేపిస్తున్నారు. కొంతమంది స్వామీజీలు, కొంతమంది గురువులు, కొంతమంది చాలా రకాలుగా కామాక్షి పేరుతో, కామాక్షి అమ్మవారి పేరుతో చేయించేటువంటి విధి విధానాలు కూడా కనపడుతున్నాయి. అయితే ఈ వశీకరణ కావాలి, మా ఇంట్లో వాళ్ళు నేను వశపరుచుకోవాలి, మా ఆయన వేరే ఎఫ్ఐఆర్ వెళ్ళిపోతున్నారు, నాకు చాలా ప్రాబ్లంగా ఉంది, నేను ప్రేమతో ఉన్నాను, పిల్లల్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి గురువు దగ్గరికి వెళ్ళి గురువుకి ఎంతగానో డబ్బులు చేయించుకుంటే ఆ గురువు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఈ రోజుల్లో ఆ గురువు ఇలాంటి అఘోరులను బయట పెట్టాలి కదా, అందుకని చెప్తున్నా. ఆ గురువు ఏం చేస్తున్నాడంటే, మీకు నేను పని చేస్తాను, 2 రోజుల్లో పని అయిపోద్ది, వారం రోజులు పని అయిపోద్ది అని ముందు డబ్బులు తీసుకుంటాడు. 24 గంటల తర్వాత, 2 రోజుల తర్వాత వాళ్ళ చెప్పిన టైంలోకల్లా మళ్ళీ ఫోన్ చేసి, లేదమ్మా వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళారు చేయించుకోవడానికి, లేదా మీరు మళ్ళీ ఎమ్మడే ఒక 50,000-60,000 రూపాయలు డబ్బులు వేసేసి నేను వేరే రకంగా పూజ చేస్తాను, వేరే రకంగా నేను పూజ చేస్తాను, అలా పూజ చేస్తానైతే లేదా నీ ప్రాణానికి ప్రమాదం అంటాడు. సెకండ్ కాలు చేస్తారు, ఇంత ఇచ్చిన తర్వాత మళ్ళీ చేయరు కదా, అయిపోతుంది. సెకండ్ కాలు, లేదమ్మా నా ప్రాణం మీదకి వచ్చేట్టుంది, ఇదన్నీ నాకెందుకు తలకాయ నొప్పి, మీ ప్రూఫ్లు ఫోటోలు అయినోని నేను పోలీస్ స్టేషన్కి పెడతాను, లేదా నాకు 2 లక్షలు కావాలి. మొన్న కర్ణాటకలో రీసెంట్గా మీరు చూసినట్టయితే మాధ్యాల్లోనే వచ్చింది, 5 లక్షల రూపాయలు ఒక అమ్మాయి, 18 సంవత్సరాల అమ్మాయి, వైజాగ్లో చాలా మంది బలైనారు. ఇట్లా ఊళ్ళు చెప్పుకుంటూ పోతే నా కస్టమర్ లైవ్లో కావాలన్నా నేను కాల్స్ మాట్లాడిస్తా, కస్టమర్ చేత మాట్లాడిస్తా. ఏ గురువు దగ్గర మోసపోయింది కూడా అంటే అఘోరిని కన్నా వాళ్ళని తంపాలి, ముందు వాళ్ళని లాగాలి రోడ్డు మీదకి. కోట్ల రూపాయలు పెట్టి ఇళ్ళు కొనడం కాదు, ఆ ఇంటి కింద ఎన్ని శవాలు ఉన్నాయో చూసుకోవాలి, ఎంతమంది బలవుతున్నారో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరు కష్టపడే సొమ్ము. నువ్వు చేయగలిగితే, ఇప్పుడు మన స్వామి గారు చెప్పారు, మన రుద్ర గారు చెప్పారు, ఏదైనా ఉంటే తంత్రం ద్వారా గారు మంత్రం ద్వారా మేము ఇన్ని నేర్చుకుంటే మాకే తెలియట్లేదు అంటున్నారు. అవును, నిజంగా నాకు తెలియట్లేదు. కస్టమర్స్ వచ్చి మాకు చెప్పి అయ్యో మొర్రో అని మొత్తుకుంటే కానీ మాకు కూడా తెలియట్లేదు. రుద్రగా చెప్పింది వాస్తవం, మాకు తెలియట్లేదు ఏమి జరుగుతుంది సమాజంలో. ఈ రోజు మనం నేర్చుకున్న దాని మీద మనం ఉన్నాం. మనం దీనికి రేపటి రోజు ఎలా బాగుండాలి, మనం సమాజానికి ఎలా లోక కళ్యాణార్థం ఎలా చేయాలి. చూసిన ఆడపిల్లకు కూడా సేమా అండి, అదే కదా, అమ్మాయిని చూసారు కదా, అలా జరిగి ఉండొచ్చు. ఈ వర్షిణి కావచ్చు, వీళ్ళందరూ కూడా గురువు గారు పబ్లిసిటీలో ఉన్నారని చెప్పి ఎంతోకంత అక్కడ వెళ్తే, అయితే చెప్తానండి ఈ సందర్భంగా, ఇలాంటి గురువులు కావచ్చు, ఇలాంటి పేరు పెట్టిన అఘోరులు కావచ్చు, ఆ డబ్బులు లాగేసి చివరికి ఆడపిల్లల్ని వసూలు చేసుకునేటువంటి గురువులు చాలా మంది ఉన్నారు సమాజంలో, మన చుట్టూతూనే ఉన్నారు. వారందరూ కూడా జాగ్రత్తగా ఉంటే రేపటి రోజు ఈ సిచ్యువేషన్ రాకుండా ఉంటుంది. ఒకటి. రెండోది, మగవారిని అయితే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇళ్ళు వాకిళ్ళు స్థలాలు కూడా అమ్మిచ్చి గురువులకి ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. నా దగ్గరికి చిల్లి గవ్వగోళ్ళు లేకుండా చాలా మంది వచ్చేసి వైద్యం చేయించుకునే వాళ్ళు ఉన్నారు, ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. డాక్టర్గా నేను ట్రీట్మెంట్ చేసి పంపించాను. చాలా రకాల ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, చాలా మంది కస్టమర్స్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటేను. కానీ మనం మాధ్యమాల ద్వారా బయట పెడితే కొన్ని రకాల ఫ్యామిలీస్ అయిపోతాయి. ఇప్పుడు వర్షిణి మీ దగ్గరికి వస్తే వదిలించేస్తారా? ఖచ్చితంగా అరగంటలో నేను చూపిస్తా. అరగంటలో నాకు మా అమ్మ కావాలి, మా నాన్న కావాలి, మా అన్నయ్య కావాలి అనిపిస్తా, అరగంటలు అనిపిస్తా. 3 లగ్నాలు అంటే ఖచ్చితంగా 4.5 గంటల్లో నేను ఆమెను నా మామూలు మనిషి చేసి పంపిస్తా. అప్పుడైనా నమ్ముతారు మీరు ఈమెకు వశీకరణ జరిగింది అని. అఘోరినికి ఏమి రాకపోవచ్చు, కానీ వశీకరణ చేసే మంత్రం ఖచ్చితంగా వచ్చింది. ఆవిడికి వశీకరణ చేసే మంత్రం అని వస్తుంది, లేదా ఆవిడకి వశీకరణ చేసే మందన్న ఉంటుంది. వశీకరణ చేయాలంటే వేరే మందు ఏం వాడనవసరంలా, మునగాకు, అత్తిపత్తాకు 2 చాలు. ఈ 2తో కూడా వశీకరణ చేయొచ్చు, మందు పెట్టొచ్చు, వేరే ఏ ఆకులు అవసరంలా.
ఈ రెండిటితో మంత్రం ఉంటుంది. అవి చేసి ఎవరినైనా వసిపరచవచ్చు, సీఎంనైనా వసిపరచవచ్చు, బా ఖచ్చితంగా చెప్తున్నా. కాకపోతే వారి వారి ఒక విధానం ప్రకారంగా, వారి ఆలోచన ప్రకారంగా మాత్రం చేస్తారు కాబట్టి, దగ్గర వాళ్ళనే చేస్తారు కాబట్టి అలా చేస్తారు. కొన్ని కంపెనీలే పోనీయండి, కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలే పోయి దిగిపోయినాయి వశీకరణ చేతబడి వల్ల. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎలా వచ్చినాయండి? చేతబడి వల్లే వస్తాయి, వశీకరణ వల్లే వస్తాయి, బ్లాక్ మ్యాజిక్ వల్లే వస్తాయి. నేను పబ్లిక్గా నా దగ్గర ప్రూఫ్ ఉంది. కొన్ని ప్రభుత్వాల వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు. ఆ ప్రభుత్వం నిలబట్టడానికి లేదు, అతను నిలబట్టడానికి లేదు, అతను గెలవడానికి లేదు, మీరు ఎంత కావాలి, మీకేం కావాలి పక్క నేను చెప్తా. మన మాధ్యమం ద్వారా చెప్తున్నానంటే నా దగ్గర ఏం లేకుండా చెప్పనుగా. వశీకరణ ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది. ఈ అఘోరినే కాదు, చాలామంది గురువులు దొంగచాటుగా చేస్తున్నారు. వీరందరూ కూడా మంచిగా చేయండి, దాని ద్వారా ప్రజలు బాగుపడతారు. లోక కళ్యాణార్థం చేయాలంటే మన గురువు గారు చెప్పినట్టుగా చేయండి, లేకపోతే మీరు మంచిగా మారండి. ఎందుకండి కొంతమంది పిల్లలు చదువు బాగా రావాలని చెప్పేసి కొన్ని రకాల మందిరాల్లోనో ఆలయాల్లోనో వెళ్తూ ఉంటే అక్కడ కూడా వశీకరణ చేస్తున్నారు, తీర్థాల్లో కూడా వశీకరణ చేస్తున్నారు, ప్రేయర్ ఆయిల్లో వశీకరణ చేస్తున్నారు. నా దగ్గర ఉంది. ప్రేయర్ వాటర్ ఇచ్చారండి, ఒక అతను ప్రేయర్ వాటర్ ఇస్తే దాంట్లో వశీకరణ చేస్తుంది. నేను ప్రూఫ్ చేస్తా, దానిలో వశీకరణ ఉంది. ఫాస్టర్స్ చేయరు, ఓకే, మసీదుల్లో అక్కడ దర్గాల్లో చేసే వాళ్ళు చేయరు. దేవుణ్ణి నమ్ముకున్న వారు, మంచి చేయాలనుకున్న వారు ఇలాంటివి చేయరు. అరాచకం సృష్టించాలనుకున్నారు. మనకి కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, హిట్లరిజం ఉంటుంది. హిప్నాటిజం కాదు అది, హిట్లరిజం. హిట్లర్ తెలుసు కదా మీకు, ఆయన ఏం చేశాడో తెలుసు కదా. దేశం బాగుపడటానికి వాళ్ళ కింద ఉన్నటువంటి అందరు సైనికుల్ని చంపించాడు. ఎట్లా చంపించాడు ఆయన? హిప్నాటిజం చేసి. మరి హిప్నాటిజం లేదని ఎలా అంటాం? ఖచ్చితంగా ఉంది. ఈ అఘోరిని కూడా ఇలాంటి చిన్న చిన్న మంత్రాలు, ఇలాంటి చిన్న చిన్నవి కూడా మనకు యూట్యూబ్ పోకుంటే చాలా. మరి ఇది ఆపలేమంటారా ఇక్కడతోనే? అంటే ఇప్పుడు అమ్మాయి దూరంగా ఉంది, దాని అంటే మనం వేరే ప్రయత్నం చేసి అమ్మాయిని రక్షించడం కావని, లేకపోతే వీళ్ళు కాకుండా ఇంకా ఆడపిల్లల్ని రక్షించడం కానీ, అఘోరిని పట్టించడం కానీ ఇవన్నీ కూడా జరగవంటారా? అఘోరిని మూసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అఘోరిని మూసేయడం ద్వారా కొంతమంది గురువులకి కొంతమేర ఓహో అఘోరిని ఇలా అయిపోయింది కాబట్టి మనకు కూడా బుద్ధి వస్తుంది. ఎవరో కస్టమర్ కావచ్చు, ఎవరైనా పేషెంట్స్ కావచ్చు, ఇలా వెళ్ళేసి మన మీద కంప్లైంట్ ఇస్తారు, మనం జాగ్రత్తగా ఉండాలని ఒకటి అవుతుంది. రెండోది గురువులు కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సమాజాన్ని బట్టి ఆడపిల్లలు మన దగ్గరకు వస్తున్నారంటే ఒక తల్లిగానో చెల్లిగానో ఒక పేషెంట్గానో చూడాలి. అలా చూసి వాళ్ళకి ఏ సమస్య ఉందో ఆ సమస్య తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే అవకాశంగా తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా వారికి అనుభవించేదాకా తప్పదు. ఏ గురువు అయినా సరే, అంత అందులో సమస్య లేదు. ఈ అఘోరినికి కూడా ఖచ్చితంగా తప్పదు. ఇతనికి పెరుగుట విరుగుట కొరకే ఈ అఘోరిని ఇంత చేస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి చివరి యొక్క క్షణాలు ఉన్నాయి కాబట్టే చేస్తున్నారు. నేను ఎవరిని పొమ్మని చెప్పను, చంపడానికి మనమెవరి దైవాదేనం. ఇలా ఒక్కొక్కటిగా ఇంకా మొత్తం కూడా బయటపడుతున్న చాలా మంది కూడా రావచ్చు, గురువులు రావచ్చు, ఇలాంటి బలైనటువంటి వాళ్ళు రావచ్చు. నా దగ్గర నిన్న ఆదివారం, మొన్న శనివారం, ఈ 2 రోజులు కూడా నా ఆఫీస్లో 150 మంది వచ్చారు నా వీడియోలు చూసి. 150 మంది, ప్రతి ఒక్కరు బలైన వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్. ఈ 150 మందికి అఘోరిని చేయలా. గురువులు లేకపోతే లవర్స్, లేకపోతే వాళ్ళ మీద ఆశపడ్డవారు, వాళ్ళని లవర్స్ అని కూడా అనలేం. అట్రాక్షన్, డబ్బు ఉందనుకోండి, మిమ్మల్ని ఒక్కరిని నేను క్యాచప్ చేస్తే నా జీవితం మొత్తమే కాకుండా నా ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది. ఈజీ మనీ, బ్రతకాలి. ఈ రోజులు ఏమవుతుంది, ఫ్రెండ్స్ నలుగురు పబ్బుకి వెళ్తున్నారు, 50,000 రూపాయలు అవుతుంది, నా దగ్గర డబ్బు లేదు, నన్ను రమ్మలేదు, ఎవరినొకరిని పటాయిస్తే అయిపోతుంది. ఆడపిల్లనే కాదు, మగవాళ్ళు కూడా ఇలానే ఉన్నారు, మగవాళ్లే ఇలా ఉన్నారు. సో దీన్ని ఆశ్రయం చేసుకొని గురువులు బతుకుతున్నారు. ఇది నడుస్తున్నటువంటి సమాజం. అందుకని ప్రభుత్వం కూడా దీన్ని చొరవ చేసుకొని ఒక అడుగు ముందుకు వేసి ఇలాంటి వీడియోలు కానీ, మొన్న గేమ్స్ అనేది క్లోజ్ చేశారు, అలానే ఇవి కూడా వశీకరణ లాంటి వీడియోస్ వస్తే క్లోజ్ చేయడం. ఇలాంటి చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు సర్టిఫికేట్ ఉందా, నిజంగా ఏం చేస్తారు, తంత్రమా మంత్రమా? తంత్రం అయితే ఏంటి, మంత్రం అయితే ఏంటి? వాళ్ళు చేయరు. ఎందుకంటే రాజకీయ నాయకులకు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు అవసరం కాబట్టి. పార్టీలో గెలవాలంటే ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అవసరం. కొంతమంది హోమాలు చేయిస్తారు, గెలవలేదు, మంచి కదా, గెలవలేదు ఎందుకు? అది పాయింట్ ఏంటంటే అన్ని చెప్పలేం బయటికి. హోమాలు చేయించు ఎందుకు గెలవలేదు, రీజన్ ఏంటి? నా దగ్గర రీజన్ ఉంది. ఎందుకు అంటే హోమాల కన్నా కూడా ఇంకా చేసే ఘోరాతి ఘోరమైనవి ఉన్నాయి కాబట్టి, చెడు త్వరగా ఫలిస్తుంది కాబట్టి మంచి గెలవలేదు. ఇక్కడ క్లియర్. రాములు వారి, సీతారాముల వారు అంటారు వాళ్ళనే అడవిలు పాలు చేశారు.
మనమెంత? అందుకని మంచి గురువులు ఉన్నారు సమాజంలో, చాలామంది గురువులు ఉన్నారు. వారందరూ చేస్తారని చెప్పలేదు. వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వారికి హెడేక్ రావటము, హెయిర్ ఫాల్ అవ్వటము, తినలేకపోవటము, కడుపు ఉబ్బరంగా ఉండటము, కాళ్ళు చేతులు గుంజేయడము, నిద్ర పట్టకపోవటము, ఆందోళనకు ఉండటము, పెద్ద పెద్దగా అరవటము, ఇంట్లో వాళ్ళని పట్టించుకోకపోవటము, చదువు మీద ధ్యాస లేకపోవటము, ఎవరి మీద దృష్టి లేకపోవటము, ఒకళ్ళ లేదు ధ్యాస ఉండడము, ఎప్పుడు ఫోన్లో ఉండడము, ఎక్కడికొక్కడ తిరగాలనుకోవటము, ఒకే దగ్గర ఉండలేకపోవటము, ఇవన్నీ సిమ్టమ్స్. ప్రేమ, అనురాగం, ఆప్యాయత, పిల్లలు ఏముండవు. ఈ సిమ్టమ్స్ ఖచ్చితంగా వచ్చాయా? ఏదో జరిగింది మీకు, భయపెట్టట్లా. దాన్ని చూసుకోండి. మీకు జ్వరం వచ్చిందంటే తెలుస్తుంది, జలుబు చేస్తే తెలుస్తుంది, ఇలాంటి తెలియవు. ఇంకా కూడా ఈ సమాజంలో ఎలా అయితే ఉన్నాయని చెప్పుకుంటున్నారో లేవు అనే ఒక మూఢనమ్మకంతో కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఖచ్చితంగా జరుగుతుంది. హెయిర్ ఫాల్ అంటే జీన్స్ వల్ల అవుతుంది. నాకు హెయిర్ ఫాల్ ఉంది, ఇది జీన్స్, మా ముత్తాత తరం నుంచి జీన్స్, అది నాకు కాలేదు అంటే గురువు గారు మీకు హెయిర్ ఫాల్ ఎందుకు, మీకేమైనా జరిగిందేమో కామెంట్ వస్తుంది. అందుకని నాకు హెయిర్ ఫాల్ జీన్స్, మేము గురువులం. ఏ రోజు నేను కూడా ప్రతి 3 మాసాలకు ఒకసారి వాంతి చేసుకుంటా. ఎవరైనా అదే ఇప్పుడు మీరు చెప్పిన ఈ సిమ్టమ్స్ అన్నిట్లో కూడా ఏ ఒక్కటి ఉన్నా అంటే నా మీద ఏమైనా జరిగిందా అని చెప్పి వెంటనే కంగారు పడుతూ ఉంటారు. ఒక ఫ్రెండ్ తో మీరు 3 రోజులు మాట్లాడి 4వ రోజు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ మాట్లాడలేదు, ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఏదో జరిగింది అని. ఈ రోజు సమాజం బట్టి ఇదే, వేరే ఏమీ లేదు, ఖచ్చితంగా ఇదే జరిగిందని. అలాంటి వాళ్ళు మంచి గురువు దగ్గరికి వెళ్ళేసి సిమ్టమ్ తీసుకోండి. ఇంకో విషయం, ఇప్పుడు ప్రేక్షకులకి మన మాధ్యమం ప్రకారంగా తెలియచేయగలిగింది ఏంటంటే, నేను తెలియజేస్తుందంటే, ఎవరిని నమ్మకండి, ఎవరి జోలు వెళ్ళకండి. పెళ్ళయిందా భర్తని, పెళ్ళయిందా భార్యని, లేదా పేరెంట్స్ని, వాళ్ళు చెడ్డవాళ్ళు అనిపించినా వాళ్ళనే నమ్మండి, వాళ్ళతోనే మాట్లాడండి. మీకున్నటువంటి పర్సనల్స్ ఏది ఉందో వాళ్ళతోనే షేర్ చేయండి. బయట వాళ్ళకి షేర్ చేసామా అవకాశం ఇచ్చినట్టు అవుతాం. ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండరు ఈ రోజుల్లో, ఖచ్చితంగా చెప్తున్నాను. అన్నదమ్ములతో షేర్ చేసుకోండి. రిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రిలేషన్ ఖచ్చితంగా రిలేషనే కావాలి. రేపటి రోజున ఎవ్వరు ఏం చేయలేరు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా మర్డర్లు జరిగినాయి. క్రైమ్లో నాకు తెలుసు, నేను కొన్ని ఉన్నాయి, ఇంకా నేను వెళ్ళి చూసి చాలా ఉన్నాయి. ఇందులోను నేను చాలా రకాల దాంట్లో ఉంటాను కాబట్టి నేను చెప్తున్నా, మర్డర్లు చేసే దాంట్లో కాదు, వాళ్ళకి ఏం జరిగిందని చూసే దాంట్లో అనమాట. అది దానికోసం చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో ద్వారా అలియాస్ ఎవరైతే అఘోరిని ఉన్నారో అది అవతారం మాత్రమే. వారికి వచ్చిన ఈ తంత్రాలు ఏముండదు, వాళ్ళని మూసేయొచ్చు. పోలీసులైనా ఎవరైనా వాళ్ళని ఇమీడియట్లీగా మూసేస్తే దీంతో క్లోజ్ అవుతుంది. ఇంకొక అమ్మాయి బలవకుండా ఉంటుంది. వీళ్ళిద్దరు బయటకు వచ్చారు, ఎంతో మంది అమ్మాయిలు బలై అయి ఉండొచ్చు ఇప్పటి వరకు, ఇంకా బయటికి రావచ్చు. ఇలాంటి మాధ్యాలు చూస్తుంది, ఇలాంటి వీడియోలు చూడటం ద్వారా ఇంకా రావచ్చు. అలానే ఈ అఘోరిని అనేటువంటి అలియాస్ అఘోరిని అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీరికి ఖచ్చితంగా ఈ మంత్రాలు రాకపోవచ్చు, కానీ నేను చెప్పినటువంటి మందు పెట్టడమైనా వీళ్ళు కొండొచ్చు, ఏదో ఉండొచ్చు. మరొకటి, మందు పెట్టి ఉంటే కనుక వారికి సెకండ్ టర్మ్ క్యాన్సర్లో ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ ఉంటుందిగా, అలానే మందు తిన్నవారు వారికి సెకండ్ సిమ్టమ్ ఎలా ఉంటుందంటే కిడ్నీస్, లివరు ఫెయిల్ అవ్వటం, హార్ట్ ప్రాబ్లం రావటము, కళ్ళు మసల బారిలోటు ఉండటము, చెవులు వినికిపోవటము, ఆస్తమా లాంటి ప్రాబ్లం రావటము, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటము. థర్డ్ ఉంటుంది మచ్చలు రావటము, అలానే ఎలర్జీ రావటం లాంటివి ఉంటాయి. ఇది ఫోర్త్. ఇలాంటి సిమ్టమ్స్ చూస్తే ఖచ్చితంగా వారి గురువు దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఈ మాధ్యమం ద్వారా అయితే ఖచ్చితంగా నేను అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తున్నాను. ఇక పోతే ఈ అఘోరిని సమస్య ఏదైతే ఉందో, ఈ అఘోరిని సమస్య వచ్చేసి వీరిని ఎంత త్వరగా క్లోజ్ చేస్తే అంత త్వరగా మరొకరికి అవకాశం ఇవ్వకుండా. ఇప్పుడు మీరు మీ మాటల్లో నేను విన్నాను, ఏదైతే త్వరగా కనుక విరుగుడి ఇవ్వకపోతే మనిషికి ఏమవుతుందో మీరు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు వర్షిణి విషయంలోని ఆల్రెడీ అమ్మాయి దూరంగా ఉంది, ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం లేదు. మరి వర్షిణి విషయంలోని ఇటువంటివే సిమ్టమ్స్ చూసే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. వారి అంటే వారికి వశపరుచుకొని వారి దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే బయటికి వస్తారో ఒక మనిషికి దెయ్యం పట్టిందంటారు, అది కూడా నమ్మరు చాలామంది. దెయ్యం పడితే లోపల ఇంకొక ఆకారం మనకు ఉన్నట్టే. ఆ దెయ్యం వదిలించిన తర్వాత వారిలో బాడీ అంతా వీక్ అయిపోతుంది. మీకు ఆడవాళ్ళకైతే ఆ అనుభవం ఉంటుంది. ఎట్లా అంటే డెలివరీ సమయంలో వారు డెలివరీ అయిన తర్వాత వారి బాడీ ఎలా ఉంటుంది, అదేవిధంగా ఈ దెయ్యం పట్టి వదిలిస్తే కూడా అలా ఉంటుంది. ఒక ఆకారాన్ని పంపిస్తారండి, బొమ్మను చేసి బాడీలో పెట్టేస్తారు, మింగుతారు, మింగంచరు, మట్టిలో పాతేస్తే చాలు. మీకు ఏం లేదండి, మీకు ఒక బూందీనో లడ్డూనో ఇస్తే కూడా మీరు వసిపోతారు. ఒక పువ్వు ఇచ్చినా చాలు, వాసన చూసుకుంటే చాలు, మీ మీద ఇలా ఊస్తే చాలు,
వశమైపోతారు. అంత ఈజీగా ఉన్నాయి ఈ రోజుల్లో. ఎంత ఈజీగా ఆన్లైన్లో మనం ఈరోజు రోబో సిస్టంలో ఉన్నామో, ఏ టెక్నాలజీలో ఉన్నామో అవి కూడా అలానే అప్డేట్ అయినాయి. అవి కూడా ఉన్నాయి, లేవు అని మాత్రం లేదు. నా దగ్గరికి వస్తే, మన ఆఫీస్కి వస్తే చాలామంది మీరు ఇలాంటి బలైన వాళ్ళని చూపిస్తా, రైట్. బలి అయ్యి వాళ్ళు బాగుపడ్డ వాళ్ళని కూడా చూపిస్తా నేను. మేము తీసేసేదానికి ఉంటాం, మేము మంచి చేసేదానికి ఉంటాం. అందరూ కూడా దానికి భయపడే అవసరం లేదు. అవేర్నెస్ మాత్రం చెప్తున్నా. Right. అఘోరి విషయం అయితే ఖచ్చితంగా క్లోజ్ చేస్తే చాలా మంచిది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, అడిగిన వెంటనే మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, అయితే ఆడవాళ్లే కాదు ఇటు మగవాళ్ళు కూడా ఇటువంటి వశీకరణలు, మందు పెట్టడాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం అవగాహనగా ఉండాలి అనైతే వాళ్ళకి కొంచెం కూడా మనం కల్పించాలి, అంటే అవగాహన కల్పించే విధంగా ఉండాలి అని చెప్పి ఈరోజు ఈ వీడియో కూడా చేయడం జరిగింది. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకుంటారని ఆశిస్తున్నాం.